దేవుడు న్యూ కవెనెంట్లో చేస్తుంది ఏంటి? రెనోవేషన్. రెన్యూ చేస్తున్నాడు దేవుడు, పునరుద్ధరిస్తున్నాడు, రీసెట్ చేస్తున్నాడు. ఆయన మన అపవిత్రతని శుద్ధ జలం జల్లి తీసేస్తాడు. అదే ప్రామిస్, న్యూ కవెనెంట్ ప్రామిస్. మన ఐడలేటరీని ఆయనే తీసేస్తాడు. మనకున్న ఈ హృదయం అంటే మన కోరికలు, మన డిజైర్స్, ఫీలింగ్, ఆస్పిరేషన్స్, మన విల్లు, దానికి మనం అప్లై చేసే విజ్డమ్, దీన్ని తీసి నూతన హృదయాన్ని ఇస్తాడు. అంటే దాన్ని రిపేర్ చేస్తాడు. మన డిజైర్స్ని రిపేర్ చేస్తాడు, మన ఫీలింగ్స్ని రిపేర్ చేస్తాడు, మన ఆస్పిరేషన్స్ని రిపేర్ చేస్తాడు. జీవితంలో మన విల్లు, మన సంకల్పాన్ని సరి చేస్తాడు దేవుడు, రిపేర్ చేస్తాడు. రిపేర్ చేసి ఇంతకుముందు ఎవరికి స్పందించకుండా స్వార్థంగా ఉండే బండ గుండెని మెత్తటి మాంసపు గుండెగా తోటివారి పట్ల కూడా స్పందించేటట్లుగా చేస్తారు. ఇది రిపేర్ వర్క్. ఎలా చేస్తాడు? మనలో ఆయన పరిశుద్ధాత్మ నుంచి మనల్ని విధేయులుగా దేవుడు మారుస్తాడు. ఇది రిపేర్ వర్క్. న్యూ క్రియేషన్లో లేకపోతే న్యూ కవెనెంట్లో దేవుడు చేస్తున్న రిపేర్ వర్క్కి పెద్ద శత్రువు ఎవరయ్యా అంటే గాసిప్.